తెలంగాణడు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్మృతి ఇరానీ మాజీ సెంట్రల్ మినిస్టర్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మేడం అండ్ జార్ఖండ్ సీఎం, ఉత్తరాఖండ్ సీఎం, వీళ్ళందరూ ముఖ్యమంత్రులు వచ్చి బిజినెస్ బాగుంది, గవర్నమెంట్ వైపు నుంచి దీని గైడ్ లైన్స్ ఉన్నాయి, అడగోలు పోయి మీరు దేంట్లో పడితే అంటే పైసలు కట్టడానికి కాగం కాకండి, డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ ఏందో అర్థం చేసుకోండి అని వాళ్ళు చెప్తే వీడు ఇంటికాన్నే కూర్చున్నాడు, బయటకు వెళ్ళాడు. ఫేకు 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 కొంకులు ఇదేటట్టు కొట్టాలి, బరిగా తీసుకొని ఒక్కొక్కరిని ఫేక్ అనగానే మాట్లాడాలి. ఎంత మాట్లాడాలి సార్, నాకు వెస్టేజ్ పేరు తెలుసు కానీ ఆ బిజినెస్ గురించి తెలియదు, నేను ప్రొడక్ట్ వాడినా నాకు నచ్చలేదు, నో ప్రాబ్లం, అది కూడా మాట్లాడవచ్చు. సార్ నేను బిజినెస్ లో జాయిన్ అయినా, చాలా మందికి చెప్పినా ఎవరు జాయిన్ కాలే, నేను ఫెయిల్ అయినా, నో ప్రాబ్లం, అట్లా కూడా చెప్పు. ఏది చెప్పినా ఫేక్ అనుడు ఎందుకు? క్లారిటీ లేకపోతే ఫేక్ అని నేను ఎవరిని ఇచ్చిపెట్టలేదు సార్. నేను ఇది ఇక్కడ కూడా చెప్తున్నా, మీరు ఎవరైనా ఉత్తగానే ఫేక్ అంటే ఇచ్చిపెట్టా, మీ ఇంటికి వస్తా, నేనే ఛాయ్ తీసుకొస్తా, ఇద్దరికి వస్తా, పేపరు పెన్ను రెండు ఇస్తా, ఫేక్ ఎందుకో నాకు ప్రూవ్ చేయి. మీరు ప్రూవ్ చేయకపోతే నీ పేపర్ ఫోటోలు వస్తారు, నీ ఫోటో పేపర్లు వస్తారు పక్కా. ఎందుకు అంటే ఒక మాట మాట్లాడితే అవతలోనికి ఇంకో 4 రోజులు బత్తట్టు ఉండాలి. అబద్ధం చెప్పి అవతలను ఇట్లా మనవోయేది. పోనీ నిజం చెప్పు నాకు, నిజంగా జనాలు డైరెక్ట్ సెల్లింగ్ గురించి పూర్తిగా తెలిసి ఫేక్ అంటురా, మోసపోయిన కంపెనీల దృష్టిలో పెట్టుకొని ఫేక్ అంటురా?